వంచన చేస్తూ ఉంటారు, అంటే మోసం చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారని. అంతేకాకుండా సమర్థుడు, ఏదైనా కష్టం సుఖమైన ఎదిరించే కెపాసిటీలో ఉంటుందని బృహత్ జాతకం చెప్తుంది. అదే కాకుండా కొందరు దైవజ్ఞ విలాసం ఏం చెప్తుందంటే వృధా టైం స్పెండ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నెగిటివ్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటారు. ఇదన్నీ కాకుండా ఎక్కువ కష్టాలు పడతారు, ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు, ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే చేయాలంటే చేసేయాలి అలా ఉంటుంటుంది. ధనం వ్యయం చాలా చేస్తూ ఉంటారు, దైవజ్ఞ విలాసం తెలియజేస్తుంది. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. క్రోధము, కోపం ఎక్కువ అని మానస నగరి తెలియచేస్తుంది. తర్వాత జాతకాభరణంలో ఇతను సింహవంతుడు అవుతాడు అని, అంటే సింహంలా ఉంటాడు ఇతను జాతకాభరణం. అంత ఒక ధైర్యం, అంత ఒక తేజస్సు, ఏదైనా చేయగలను అంటే చేస్తాడు. కష్టం ఉందా, సింహం ఏం చేస్తుంది చెప్పండి? ఆకలి అయిందా ఫైట్ చేసి ఇచ్చేస్తుంది, మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. అంటే అలాంటి నేచర్లో వీళ్ళు ఉంటారు అనే దాన్ని ఒక్కొక్క గ్రంథం ఒకటి తెలియచేస్తుంది. కానీ ఏ గ్రంథం ఏది తెలియచేసినా కూడా సంస్కారము అనేది వచ్చేసిందంటే ఇవన్నీ దగ్గరకు రావు కదా. అందుకే ఈ నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే అయినంత వరకు సాఫ్ట్ నేచర్లో సంస్కారవంతులుగా తీసుకెళ్ళడం చాలా మంచిది. కానీ ఇదే నక్షత్రంలో స్త్రీలు జన్మిస్తే ఎలా ఉంటారు వాళ్ళు? పురుషులదైతే ఇలా, ఇంకా స్త్రీలది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా, తెలియచేస్తాను. గురూజీ, హైదరాబాద్ నుంచి అరుణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అరుణ గురించే మేడం. మీ నక్షత్రం? నక్షత్రం తెలియదు మేడం. సుమారు వయసు ఎంత ఉండొచ్చు? వయసు 60. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. హలో, నమస్తే గురుగారు. నమస్తే తల్లి. వందనాలు. నమస్తే అమ్మా, మా ఆశీస్సులో ఉంటుంది. హలో గురుగారు. చెప్పమ్మా. నాకు మొన్న రిటైర్మెంట్ అయినా గురుగారు. నేను మొన్న 60 సంవత్సరాలు అయిపోయింది. ఏం నెల? ఫిబ్రవరి నెలలో రిటైర్మెంట్ అయినా గురుగారు. అక్కడ నుంచి జర డబ్బులు రానికే కొంచెం ఇది చేస్తున్నారు వాళ్ళు, కరెక్ట్ గా ఇస్తలేరు. 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇంకా రాలేదు, ఇబ్బంది చేస్తున్నారు గురుగారు. మళ్ళీ ఇంట్లో కూడా జర ఇబ్బందిగానే ఉన్నది. మీతో మాట్లాడి కనుక్కున్నాలనేసి. సరే తల్లి, ఏ డిపార్ట్మెంట్ లో ఉండేవారు ఇంతకు ముందు? సిడబ్ల్యూసి, సెంట్రల్ గవర్నమెంట్ గురుగారు. వెరీ గుడ్, సెంట్రల్ గవర్నమెంట్. సరే తల్లి, ఇప్పుడు మీ రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, అన్ని చక్కగా జరుగుతాయి. సరే తల్లి. 2 కొడుకులు 2 బిడ్డలు గురుగారు నాకు. అందరికి పెళ్ళైపోయిందా? అందరికి అయిపోయింది గురుగారు. మన చిన్న బాబుకు కూడా మ్యారేజ్ అయింది. సంవత్సరం లోపల బాబు పుట్టాడు. వెరీ గుడ్, చూసారు, అదృష్టవంతులే. పెద్ద బాబుకు 2 బిడ్డలు, 1 కొడుకు గురుగారు. సరే అమ్మా, సరే అమ్మా. బిడ్డలే ఫస్ట్ అయింది, కొడుకులే తర్వాత అయింది గురుగారు. సరే, ఉన్నిలేండి, ఏదో దైవానుగ్రహం, భగవంతుడు ఏది ఇస్తే అది ప్రసాదంగా తీసుకోవాలంతే. అదే గురుగారు. సరే తల్లి, నేను ఇప్పుడు మీకు పరిహారం చెప్తాను, అది చేయండి. మీకు దగ్గరలో వీరభద్రస్వామి కానీ కాలభైరవ కానీ దేవాలయం ఉందా? ఇక్కడ చూడాలి గురుగారు. పెద్ద బాబుకు కనుక్కోమని చెప్తాను. సరే తల్లి, ప్రతి మంగళవారం 5 మంగళవారాలు మట్టి ప్రమిదల్లో 2 మట్టి ప్రమిదల్లో వేప నూనెతో దీపం వెలిగించండి. నా డబ్బులు నాకు తిరిగి రావాలి, ఇంతే సంకల్పం. ప్రతి గురువారం తెల్ల గన్నేరు పూల మాను వృక్షం ఉంటుంది, గన్నేరు పూల మాను ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఆ వృక్షం కింద, గన్నేరు పువ్వు వృక్షం కింద మీరు ఆవాల నూనెతో దీపం వెలిగించి రావాలి, ఈ డబ్బులు మాకు తిరిగి రావాలని. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం. ఈ కరెక్ట్గా 5 వారాలు చేయి తల్లి. 5 వారాలు ముగిసేలోపే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీ కులదైవ దేవాలయం ఎక్కడైతే ఉందో ఆ దేవాలయానికి మీ వెయిట్ ఎంత ఉంటుందో దేహము అంత నెయ్యి ఇస్తాను అని సంకల్పం చేసుకొని ఒక నెయ్యి అక్కడ దీపం వెలగడానికి దానం ఇచ్చేయండి. వచ్చిన తర్వాత ఇంత చక్కగా చేసుకోండి, మీకు ఆరోగ్యము మంచిగా అవుతుంది, తర్వాత డబ్బులు వస్తాయి, కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. అరుణ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.